ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రుసంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. ఉమ్మడి కుటుంబాలు లేకపోవటం వలన మానవ విలువలు తగ్గిపోతున్నాయా? నిజానికి ఇది ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి పూర్వకాలంలో ప్రతి ఇంటా కూడా ఉమ్మడి కుటుంబమే ఉంటూ ఉండేది. ఉమ్మడి కుటుంబం అంటే తాతగారు, నానమ్మ, బాబాయిలు, అత్తయ్యలు, పిన్నులు, పెద్దమ్మలు, పెద్దనాన్నలు, వాళ్ళ పిల్లలు ఇలా అనేక మంది ఉంటూ ఉండేవాళ్ళు. మరి ఈ రోజుల్లో మనకి ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయా? అలా 4 కుటుంబాలు కలిసి ఉండడం దేవుడెరుకు. అసలు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులే మనతో ఉండటం లేదు. వాళ్ళు విడిగా ఎక్కడైనా ఊర్లల్లో ఉండటమో, లేదా పక్కనెక్కడైనా ఉండటమో, లేదా ఏ వృద్ధాశ్రమాల్లో ఉండటమో జరుగుతోంది. పెద్దవాళ్ళు ఉండట్లేదు, తల్లిదండ్రులు దగ్గర ఉండటం లేదు. తల్లిదండ్రులు కూడా ఏమిటి, ఇద్దరు ఉద్యోగస్తులు అనుకోండి, ఎవరి టైంలకి వాళ్ళు వెళ్ళాలి. ఉద్యోగ ధర్మాల్ని వాళ్ళు నిర్వర్తించాలి, తప్పదు. ఇంట్లో అమ్మ ఉండదు, నాన్న ఉండడు, మరి పెద్దవాళ్ళు కూడా ఉండరు. మరి ఈ పిల్లలకి ఎలాంటి కాలక్షేపం జరుగుతోంది? అందరూ ఆలోచించాలి. ఇంటికి ఏ 3:30కో 4ంటికో వస్తారు. వీళ్ళకేమిటంటే ఖాళీగా ఉంటే స్నేహాల వలన చెడిపోతారేమో అనేటువంటి భయంతో మళ్ళీ ట్యూషన్లకి పంపించడం, ఆ ట్యూషన్ దగ్గరనే మరో 4 గంటలు కూర్చోపెట్టడం, పొద్దున్నే ఉదయం వాళ్ళు 7ంటికో 7:30కో 7:15కో ఇంటి నుంచి బయలుదేరితే వాళ్ళకి 3 కానీ 4 కానీ టిఫిన్ బాక్సులు ఇచ్చేసి ఏకంగా ఓ 12 గంటలు వాళ్ళ మీద చదువు రుద్దేయడం జరుగుతోంది.